నమస్కారం. వెన్నెల స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఆకట్టుకున్న జనసేన టీడీపీ కోలాటం. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేసిన ఎంఆర్పీఎస్. వినుకొండ మార్కపురం రోడ్డు నందు గల భ్రమర టౌన్షిప్ లో గత సంవత్సరం నుండి నివసిస్తున్న సొంత ఇంటి గృహస్థులు ఈరోజు వినుకొండ ఎంపీడీఓ ఆఫీస్ నందు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భ్రమర వెంచర్ నిర్వాహకులపై వ్యక్తిగత కారణాల దృష్ట్యా వెంచర్ బాగోలేదని, మౌలిక వసతులు బాగోలేదని ఇటీవల కాలంలో పత్రికలకు ప్రకటనలు ఇస్తూ దుష్ప్రచారం చేస్తూ ఫేక్ సొసైటీ రిజిస్ట్రేషన్ చూపిస్తూ వెంచర్ యొక్క ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రవర్తిస్తూ వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రచారాలు చేస్తున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓకు ఈ సందర్భంగా విన్నవించుకున్నారు. అలానే భ్రమర వెంచర్ నిర్వాహకులు మేము చేరిన నాటి నుండి కంటికి రెప్పలా కాపాడుతున్న వ్యవస్థ భ్రమర అని, ఇటువంటి భ్రమర టౌన్షిప్ పై బురద జల్లే ప్రయత్నం మానుకోవాలని ఈ సందర్భంగా వారు కొనియాడారు. ఈపూర్ మండలం కొచ్చెల్ల గ్రామంలో జనసేన టీడీపీ వారు కోలాటం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కోలాటం కార్యక్రమానికి వినుకొండ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు మాట్లాడుతూ సాంప్రదాయాన్ని దృష్టిలో ఉంచుకొని స్వామివారి సన్నిధిలో కోలాటం ఏర్పాటు చేసిన కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఆ అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయుల ఆధ్వర్యంలో వినుకొండ నియోజకవర్గం అన్ని రంగాల అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో మంచి పాలన అందిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమానికి విచ్చేసిన జనసేన పార్టీ వారికి, తెలుగుదేశం పార్టీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం కోలాటం ప్రదర్శించిన వారిని దుశ్శాలువతో ఘనంగా సత్కరించి అభినందించారు. మధ్యాహ్నం హైదరాబాద్ వెళ్ళటం జరిగింది. తప్పనిసరిగా వారి ఆదేశాల మేరకు ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా జనసేన మన సీని కూడా తప్పనిసరిగా ఆయన కూడా ఒంగోలు ఇల్లు వస్తున్నారు. ఈ సందర్భంగా ఎక్కువగా మాట్లాడటం కాదు, కానీ ఇది మంచి కార్యక్రమం, దైవ కార్యక్రమం. ఇది చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇది మన సాంప్రదాయాన్ని కాపాడుకునే విధంగా మనందరూ కూడా కలిసిమెలిసి ఈ రోజున ఈ మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి కమిటీ వారికి, ఇరు పార్టీల పెద్దలకి, కమిటీ వారికి కూడా ముందుగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఆ అమ్మవారి ఆశీస్సులతో ఈ రోజు నేను మీకు అందరూ కూడా ఒకటే మనవి చేస్తున్నా, మన అదృష్టం పొంది మన పిల్లల భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే అనేక కార్యక్రమాలు మనం ఏదైతే ఎన్నికల ముందు అనుకున్నామో ఆ రాజధాని నిర్మాణాన్ని బ్రహ్మాండంగా మొదలుపెట్టారు. పోలవరంకు సంబంధించి బ్రహ్మాండంగా కార్యక్రమాలు నడుస్తున్నాయి. వారితో పాటుగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు, వారు కూడా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రేణులన్నింటినీ కూడా బలోపేతం చేస్తూ ఈ రోజున మంచి పాలన అందిస్తున్నారు. దీన్ని మనందరం కూడా స్వాగతించాలి. ఈ రోజు చూసినట్లయితే ఎన్నికల ముందు చెప్పినటువంటి మరి పెన్షన్ల కార్యక్రమం ఈరోజు ఎంత సంతోషంగా ఉందమ్మా. పోయిన నెల ఇచ్చాం, ఈ నెల కూడా ఉదయమే అన్ని పట్టణంలో కానీ గ్రామాల్లో మనం ఎమ్మెల్యే గారు మేము పర్యటిస్తూ ఉంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూస్తే
చాలా సంతోషం వేసింది. చంద్రబాబు గారి మీద ఉన్నటువంటి నమ్మకం, ఈ రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆయన చెప్పిన మాట ప్రకారం 3,000, 4,000 చేసి బ్రహ్మాండంగా పెన్షన్లు అందిస్తున్నారు. అదేవిధంగా మరి వికలాంగులకైతే 3 నుంచి 6,000 ఒకేసారి పెంచి ఇస్తున్నటువంటి కార్యక్రమాన్ని త్వరలోనే సోదరిమణులందరూ కూడా బస్సు సౌకర్యాన్ని కూడా ఈ నెల 15 నుంచే ప్రారంభించేదానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మనం చూస్తున్నా. దానితో పాటు ఎన్నికల సమయంలో చెప్పాం, ప్రతి గ్రామంలో కూడా మంచి వ్యక్తులను మనం ఎంపిక చేసుకోవాలని. లావు శ్రీకృష్ణదేవరాయలు గారు విద్యావంతుడు, బ్రహ్మాండంగా ఇవాళ టీడీపీ ఎల్పీ లీడర్గా ఉన్నారు. దేశంలోనే మన ఎంపీ గారు ఇలా మరి దిక్సూచిగా ఉన్నారు, ఇప్పుడు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. తప్పనిసరిగా వారి అండదండలతో ఈ నియోజకవర్గం మొత్తం అభివృద్ధి అయింది. వారితో పాటు ముచ్చటగా 3వసారి గెలిచినటువంటి మన ఎమ్మెల్యే గారు జీవి ఆంజనేయ గారి నేతృత్వంలో ఈ రోజు బ్రహ్మాండంగా నియోజకవర్గం మొత్తం కూడా మరి అన్ని కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ ఇక్కడ ఉన్నటువంటి 3 పార్టీలను కూడా సమన్వయం చేసుకుంటూ అన్ని కార్యక్రమాలు ముందుకు తెస్తున్నారు. ఈ రోజున వినుకొండ మంచినీరు కావాలంటే ఎమ్మటే మరి రామానాయుడు గారు భారీ నీటిపారుదల శాఖలతో మాట్లాడి వెంటనే నీరు తెప్పించి ఈ రోజున పూర్తి స్థాయిలో నీటిని నింపి ప్రతిరోజు మంచినీరు ఇస్తున్నారు. అదేవిధంగా ఈరోజు చూసిన నాగార్జున సాగర్ కి మనం ఎంత అదృష్టవంతులో. ఇంతకుముందు చంద్రబాబు గారు వస్తే నీళ్లు అంటున్నారు, కానీ తప్పు. చంద్రబాబు గారు వస్తేనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది. అది నిరూపిస్తూ ఈరోజు ఆ వరుణదేవుడు కటాక్షించి శ్రీశైలం నిండింది, నాగార్జున సాగర్ నిండుతుంది, మనకు నీళ్లు వస్తా ఉన్నాయి. త్వరలో బీబీటీ కూడా వేసుకొని మనం చాలా రోజుల తర్వాత ఈ ప్రాంతం మొత్తం కూడా సుభిక్షం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ గ్రామంలో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా టీడీపీ జనసేన వారు ఇదే విధంగా కలిసిమెలిసి ఉండి అన్నదమ్ములాగా తప్పనిసరిగా ఈ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలి. దానికి మన ఎమ్మెల్యే గారు సహకరిస్తారు, ఎంపీ గారు సహకరిస్తారు. మీకు మంచి నాయకత్వం ఇక్కడ బ్రహ్మాండంగా మన కోసరావు గారు కానివ్వండి, అంకారావు గారు కానివ్వండి, అదేవిధంగా మన పార్టీ అధ్యక్షులు బాగా పనిచేసి కష్టపడి పనిచేసి ఐకమత్యంగా ఉన్న గ్రామ పార్టీ అధ్యక్షులు ఉన్నారు. వీరందరి నేతృత్వంలో ఈ గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందాం, సంక్షేమ ఫలాలు అందించుకుందాం. మనం చెప్పిన విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి మన బిడ్డల భవిష్యత్తు బాగు చేసుకుందాం. ఈ సందర్భంగా కూడా ఈ గ్రామంలో కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి ఆ రోజు, కానీ ఒక 20 సంవత్సరాలు ఎంత మారిందంటే ఈ గ్రామం ఐకమత్యం, మన కొత్తను చూసి నేర్చుకోవాలనే ఒక పరిస్థితిని తీసుకొచ్చారు. అటు టీడీపీ జనసేన కలిసి నియోజకవర్గంలోనే అత్యధిక మెజార్టీ, దరిదాపు 1400 ఓట్ల మెజార్టీని ఈ నియోజకవర్గంలో మాకు అత్యధికంగా అంటూ మరి శాసనసభ్యులు ఆంజనేయులు గారికి, శ్రీకృష్ణదేవరాయలు గారికి అందించినటువంటి 2 పార్టీల ఐకమత్యానికి ఈ సందర్భంగా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు చూసినట్లయితే 2 పార్టీల వారు కూడా కలిసి ఈ కోదండ కార్యక్రమాన్ని కూడా మహిళా సోదరి మనులు కూడా కలిసిమెలిసి ఈ విధంగా చేస్తున్నారమ్మా. తప్పనిసరిగా ఆ అమ్మవారి ఆశీస్సులతో మీరందరూ కలిసిమెలిసి ఉండండి. మీకు ఆంజనేయులు గారు, ఎమ్మెల్యే గారు, శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ గారు మరలా ఒక పర్యాయం ఈ గ్రామానికి వస్తారు. తప్పనిసరిగా ఏదైతే మనం అనుకున్న కార్యక్రమాలన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి నాయకుల ఆధ్వర్యంలో ఈ గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందాం, అందరూ కలిసి ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును జిల్లా టిఎన్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధి వీరగంధం ప్రశాంత్ పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలియజేశారు. శ్రీశైలం పర్యటనలో భాగంగా శ్రీశైలం ఇచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును జిల్లా టిఎన్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధి వీరగంధం ప్రశాంత్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తొలిసారిగా శ్రీశైలం వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేసిన వినుకొండ ఎంఆర్పిఎస్, ఎంఈఎఫ్, ఎంఎస్ఎఫ్ నాయకులు అంబేద్కర్ విగ్రహం సెంటర్లో మందకృష్ణ మాదిగ, ప్రధాని మోడీ మరియు చంద్రబాబు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు మాట్లాడుతూ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ అన్న మరియు ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలు 30 సంవత్సరాల పోరాట ఫలితం ఈ విజయం అన్నారు. 22 మంది మాదిగ అమరవీరుల త్యాగ ఫలితం ఈ విజయం అని, మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ అన్న ఈ పోరాటంలో భాగస్వాములైన ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ తరపున మరియు ఎంఆర్పిఎస్, ఎంఈఎఫ్ అనుబంధాల సంఘాల తరపున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. అలాగే ఎంఎఫ్ నాయకులు నియోజకవర్గ ఉపాధ్యక్షులు మాచర్ల బుజ్జి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేయడంలో తమ వంతు పూర్తి సహకారం అందించిన
భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, అమిత్ షాకి, కిషన్ రెడ్డికి, వెంకయ్య నాయుడుకు ఈ విజయంలో వాదించిన లాయర్కి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి అభినందనలు తెలియజేశారు. న్యూ వినుకొండ ఏరియా డైరెక్టర్స్ అండ్ డాన్స్ మాస్టర్ల అసోసియేషన్ సభ్యులు నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన వినుకొండ తహసీల్దార్ సురేష్ నాయక్ని కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వినుకొండ తహసీల్దార్ కు దుశ్శాల్వా పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ నెల 8వ తేదీన మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య పిలుపు మేరకు కలిసి ఉంటే ముద్దు, విడిపోతే వద్దు అనే అంశంపై ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుందని మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మతోటి పౌలు తెలియజేశారు. స్థానిక రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మాలమాదిలు కలిసి ఉంటే భవిష్యత్తులో రాజ్యాధికారం వైపు చూస్తారనే ఉద్దేశంతో విడదీయటం మంచి పద్ధతి కాదన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే నిన్న నుంచి సంచలనంగా మరి పేపర్ కానీ మీడియా పత్రిక ద్వారా కానీ మరి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ హల్చల్ చేస్తున్న ఒక ముఖ్యమైన న్యూస్ మీద ఈరోజు వినుకొండ స్టేట్ కార్యాలయంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మరి గత 27 సంవత్సరాల నుంచి ఈ పోరాటం ఎస్సీలో ఉన్న రెండు కులాల మధ్య జరుగుతున్న ఈ వర్గీకరణ అంశం మీద ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకయ్యా అంటే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగాన్ని అగ్రవర్ణాలు, అగ్రకుల పార్టీలు అందరూ మరి ఒక సూత్రాన్ని తీసుకొచ్చి తెరపైకి తీసుకొచ్చి ఎస్సీల్ని విభజించు పాలించనే సూత్రం బయటికి తీసుకొచ్చి ఈ రకంగా మమ్మల్ని అన్నదమ్ములుగా కలిసి ఉన్న మాలామాదిగల్ని విభజించు పాలించనే సూత్రాన్ని తెరపైకి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా గత 27 సంవత్సరాల నుంచి కూడా ఈ రెండు కులాల మధ్య జరుగుతున్న పోరు విషయం ఎవరిని చెప్పడానికి గల కారణం అన్నదమ్ములుగా ఉండే కలిసి ఉండే మమ్మల్ని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఎస్సీ రిజర్వేషన్ అట్నే ఉంచాలి, కలిసి ఉంటే ముద్దు, విడిపోవడం వద్దనే నినాదాలతో మాల మహానాడు మా జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య గారు గత 27 సంవత్సరాల నుంచి మరి ఢిల్లీ నడిబొడ్డున జంతర్ మంతర్ దగ్గర ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలాగే మా సోదరుడైన అన్నగారు మందాకృష్ణ మాదిగ అన్న కూడా మరి ఆయన కూడా ధర్నా చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా న్యాయబద్ధకంగా మా డిమాండ్ ఏంటంటే ఇప్పటికే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి మరి మనల్ని విభజించి పాలించే చట్టం తీసుకొస్తున్నారన్న కాదు మనం ఎవరికి వాళ్ళు వేరుగా ఉంటాం కాదు, కలిసి ఉండి మరి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళి రాజ్యాధికారం వైపు చూడాలి, మన పిల్లల భవిష్యత్తు ఇంకా ముందుకెళ్ళాలి, మనతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా కలుపుకొని మనం రాజ్యాధికారం వైపు చూస్తేనే తప్ప మరి మనమే పోట్లాడుకుంటూ ఉంటే మనకి ఇంకా అన్యాయం జరుగుతుందని చెప్పి అన్న కృష్ణాన్న గారికి చెప్పడం జరిగింది. అయినా ఆయన పోరాటం ఆగలేదు, మా పోరాటం కూడా ఆగలేదు. మరి మీ సందర్భంగా రాజ్యాంగంలో లేని చట్టాన్ని సుప్రీంకోర్టు 7 ధర్మాసనం 6 నిన్న తీర్పిచ్చారని చెబుతున్నారు. మేమే మా డిమాండ్ ఈ రోజు నుంచి నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇవ్వడానికి మేము అంగీకరించాం, మీకు ఆ రైట్ లేదని మేము ఈరోజు ఖచ్చితంగా నిలదీసి చట్ట ప్రకారంగా చట్టాన్ని నిలదీసి అడగడం జరుగుతుంది. ఇంతటితో వెన్నెల సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మరలా కలుద్దాం.